హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు ముగిశాయి. సో 8% పోలింగ్ అయితే నమోదైంది. సో మరి అన్ని పార్టీలు కూడా తమది అధికారం అంటే తమదని లెక్కలు వేసుకుంటున్నారు. అసలైన ఫలితాలు జూన్ 4వ తారీఖు అయితే వస్తాయి. కానీ ఇప్పటికైతే ఆ పార్టీలు అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీడీపీ కూటమి కానివ్వండి, ఒక 5 ప్రధాన కారణాలు చెప్తున్నారు. గెలుపుపై వారికి ఉన్నటువంటి అంచనా అనమాట. ఈ కారణాల చేత మేము గెలవబోతున్నాం అనేటువంటిది ఇరు పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 5 కారణాలు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏంటి అని మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ప్రధానంగా 5 కారణాలు ఏంటంటే, మొదటిది అందులో మహిళల ఓటింగ్ పెరిగింది. అంటే మహిళల ఓటింగ్ పెరగడం వల్ల తమకు అనుకూలంగా ఉంటుందనేటువంటిది వీరి యొక్క అంచనా. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో మహిళల పేరిటే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసాం, ఇళ్ల నిర్మాణం వారికి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత అనేక చేయూత, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఇలా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఎక్కువ టార్గెట్ చేసుకొని వారికే లబ్ధి చేకూరేలా వారికి అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటుంది మహిళల ఓట్లు పెరగడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి అంచనా. ఇక రెండో కారణం ఏంటంటే, ఎండను లెక్క చేయకుండా వృద్ధులు ఓట్లు వేశారంటే అది ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వీళ్ళు పింఛన్ తీసుకోవాలంటే గతంలో గతంలో మండల కేంద్రానికి వెళ్ళి పింఛన్లు తీసుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్ళి ఉదయం 6 గంటలకు పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. కాబట్టి ఈ పింఛన్ ఇలాగే కంటిన్యూ కావాలంటే, ఈ రకంగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వైసీపీ గెలవాలనేటువంటి ఆలోచనతోనే వృద్ధులు కూడా మరి మాకు ఓట్లు వేశారనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. మూడో అంశం, సోషల్ ఇంజనీరింగ్ బాగా పనిచేసింది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఈ కారణంగా అంటే వీరు అన్ని సామాజిక వర్గాల్లో కూడా తమకు అనుకూలంగా మారాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇటు మైనార్టీ కానివ్వండి, బీసీలు కానివ్వండి, వీరన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారో నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు అని చెప్తుంటారు కదా, ఇదంతా బాగా పనిచేసింది అనేటువంటి విషయం కూడా మూడో కారణంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాలుగో కారణం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ ప్రచారం. అంటే పబ్లిక్లో వెళ్ళి తను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అనేటువంటి అడిగిన విధానం మరి ప్రజలకు నచ్చింది కాబట్టి, మరి మంచి చేశాడు కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతగా తిరిగి ఓటు వేశారు. అందు గురించనే 80% ఓటింగ్ నమోదైంది. మహిళలు, వృద్ధులు కూడా క్యూలైన్లో బాగా నిలబడి ఓట్లు వేశారనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా మరి ప్రతి సభల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తమ మేనిఫెస్టో గురించి చెప్తూ అటు టీడీపీ ఇచ్చినటువంటి గతంలో 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ ఈ 2 నెలల కాలంలో పింఛన్లు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారు టీడీపీ నాయకులు అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది కూడా కలిసి వస్తుంది అనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇక 5వ కారణం ఏంటంటే, అర్బన్ కన్నా రూరల్లో ఎక్కువ ఓటింగ్ నమోదైంది కాబట్టి అది తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది వీరి అంచనా. ఎందుకంటే అర్బన్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది వైసీపీకి, టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి చాలా సర్వేలు తేలింది. అదేవిధంగా రూరల్లో అయితే టీడీపీ కూటమికి తక్కువగా నమోదవుతుంది, టీడీపీకి తక్కువగా ఉంది, వైసీపీకి ఎక్కువగా ఉంది అనేటువంటి దానికి సంబంధించి చాలా సర్వేలు తేలినటువంటి కారణంగా వీళ్ళు ఎక్కువగా రూరల్ మీదనే ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రూరల్లో పెరిగింది కాబట్టి తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇదే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానివ్వండి, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తమ వైపు టర్న్ అయ్యారు ఓటర్స్ అని చెప్పి. ఎందుకంటే రాయలసీమలో గతంలో అయితే 52 స్థానాలకు గాను 49 వైసీపీ గెలుచుకుంది. సో ఈసారి కొంచెం తగ్గినా కూడా 40 నుంచి 45 మాకు రావచ్చు అనేటువంటి అంచనా వాళ్ళు వేసుకుంటున్నారు. ఇదే కాకుండా ఉత్తరాంధ్ర మీద కూడా ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే, విశాఖ రాజధానిగా చేయబోతున్నాం కాబట్టి అక్కడ కూడా తమకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా తమకు అనుకూలంగా మారుతుంది. ఈ 2 మేజర్గా మాకు ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి వీరి యొక్క అంచనా. సో ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయని చెప్పి వైసీపీ పార్టీ భావిస్తూ ఉంది. ఇక టీడీపీ కూటమి తమకు అనుకూలంగా ఉండేటువంటి అంశాలేంటి, తమ గెలుపుకు సంబంధించినటువంటి 5 ప్రధాన కారణాలు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు టీడీపీ కూటమి ఇచ్చినటువంటి కూటమి మేనిఫెస్టో ఏదవుతుందో ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అది కలిసి వస్తుందని చెప్పి ఒకటో కారణంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అందులో 3 సిలిండర్లు కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, మహిళలకు 1800 రూపాయలు నెలకి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయి అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా వృద్ధులకు 4000 పింఛన్లకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఈ కారణంగానే, అంటే మహిళలు ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలిస్తే కనుక ఇవన్నీ మాకు పథకాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఎక్కువగా మహిళలు మరి ఓట్లు వేశారు. వృద్ధులు కూడా ఎండను లెక్క చేయకుండా ఓట్లు వేశారని చెప్పి ఏదైతే వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నారో అది తమకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 4000 పింఛన్ ఇస్తాం కాబట్టి ఆ 4000 పింఛన్ కోసం వృద్ధులు వచ్చారనేటువంటిది టీడీపీ చెప్తున్నటువంటి మొదటి కారణం. ఇక రెండవ కారణం, టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక. ఈ ముగ్గురు కలవడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది బాగా. సో మాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 34 స్థానాలు ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో మాకు అనుకూలంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే
ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న వాళ్ళదే అధికారం అనేటువంటిది చరిత్ర చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేము ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నాము, దాని ద్వారానే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఇదే కాకుండా రాయలసీమ ప్రాంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డికి 49 సీట్లు వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా ఆ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అక్కడ కూడా 20 స్థానాలకు పైగా మేము గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా కూడా వారు వేసుకున్నారు. ఇక మూడో కారణం చూస్తే కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్, అంటే అంతవరకు ఎన్నికలకు వారం ముందు రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది అంతా అనుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ప్రజల్లోకి బాగా గట్టిగా తీసుకువెళ్ళగలిగారు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఉంది అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రచారం చేయడం వల్ల ఆ ఓటు బ్యాంకు కూడా టీడీపీకే ట్రాన్స్ఫర్ అయింది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ కారణంగానే తమ భూములు పోతాయనేటువంటి కారణంగానే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటు బ్యాంక్ ఎక్కువ మా వైపు ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది చివరి అస్త్రం అనమాట, వాళ్ళు టీడీపీ కూటమి ప్రయోగించినటువంటి చివరి అస్త్రం అది. సో ఆ కారణంగా అక్కడ మాకు ఓట్లు పడ్డాయి అనేటువంటిది వీరి యొక్క మూడో కారణంగా వీళ్ళు చెప్తున్నారు. ఇక నాలుగో కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే ఎన్నికల అధికారులు చాలా చోట్ల తమకు అనుకూలంగా మారారు. అంటే వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కుట్రలు చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా హింసలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల అధికారులు మాకు సహకరించారు. న్యాయంగా ఎలాంటి కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా న్యాయంగా ఎలక్షన్ పోలింగ్ జరిగింది అనేటువంటి అంశాన్ని వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో అది కూడా మాకు అనుకూలంగా ఉంది. ఈ లెక్కన మాకు గెలవడానికి ఒక స్కోప్ ఉంటుంది చెప్పేటువంటి కారణం. ఇక ఐదో కారణం ఏంటంటే గతంలో చాలాసార్లు జరిగింది, ఓటింగ్ శాతం పెరిగితే కనుక అది అధికార పక్షానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓటింగ్ శాతం తగ్గితే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. పెరిగింది కాబట్టి ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వీరి యొక్క అంచనా. 2019లో కూడా మరి వైసీపీకి ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అప్పుడు అది అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గెలిచింది అనేటువంటి కొన్ని లెక్కలు కూడా వీళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవండి, టీడీపీ పార్టీ ఒక 5 కారణాలు చెప్తా ఉంది, వైసీపీకి ఒక 5 కారణాలు చెప్తా ఉంది. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ, ఎవరి అంచనాలు ఎవరు వేసుకున్నప్పటికీ కూడా ప్రజలైతే ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి ఓటు వేశారని తేలనేది మాత్రం ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు అయితే తేలేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి ఎలా జరిగింది, ఎవరికి ఓటు వేశారనేటువంటి అంశానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.